టీటీడీ పరకామణి ఇష్యూలో లోతుగా విచారణ జరపాలన్నారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు. పవిత్ర ఆలయంలో చోరీపై సాధారణ కేసు నమోదు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్లో జరిగిన సమావేశంలో ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ, చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ మరికొందరు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. తను దొంగలించి ఆ రోజు ఒప్పుకున్న $900 లెక్క, అంటే సుమారుగా 72,000 రూపాయలు పోయినట్టుగా తను తస్కరించినట్టుగా ఒప్పుకున్న సందర్భంలో ఇతను 19th మేకి ఒక ప్రతిపాదన ఏం చేస్తాడంటే, నేను టీటీడీకి నాకున్న 7 ఆస్తుల్ని నేను దానం చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఈ 7 ఆస్తుల విలువ అతను దొంగిలించిన దానికంటే చాలా ఎక్కువ. ఈ మధ్యలో చాలా వింతగా వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, సివిల్ పోలీసు అదేమో మెజిస్ట్రేట్ గారి కోర్టులో దాన్ని ఛార్జ్ చేయడం, చాలా గమ్మత్తుగా లోక్ అదాలత్ కోర్టుకు వెళ్ళి వీళ్ళిద్దరూ కూర్చుని ఈ వివాదాన్ని మేము పరిష్కారం చేసుకుంటున్నాం కాంపౌండ్ చేసినట్టుగా ఆ తీర్పు కూడా ఆ రోజు రావడం. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సైఫనింగ్ ఆఫ్ చేసినటువంటి కౌంటింగ్లో చేసిన తర్వాత పట్టుబడిన తర్వాత కేసు పెట్టిన తర్వాత దాన్ని ఏదో రికవరీ చేసిన తర్వాత కేసు క్లోజ్ చేయటము అటువంటి కూడా జరగడం జరిగింది. సామాన్యంగా చట్టాలు ఏంటంటే ఏదో కేసు క్లోజ్ అయినంత మాత్రాన అతను చేసిన తప్పు అది అబ్జాల్వ్ కాదు. ఇది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. అయితే ఇటువంటి ఒక ఏదైతే జరుగుతున్నాయో తిరుపతి దేవస్థానంలో ఇది ప్రజల ఒక మనోభావాలతో సంబంధించిన విషయం. ఇది ఏదో 75,000 72,000 చేసేసి అతని ఆ కేసు క్లోజ్ చేస్తే ఆ 14 కోట్ల ఒక డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ 14 కోట్లు ఉన్న 72,000 ఎందుకు దొంగతనం చేస్తున్నారు అనే అనుమానాలు వస్తుంటాయి. దే సంథింగ్ మోర్ టు సీ ఇన్ దిస్ అని చాలా వరకు మనం ఆలోచించాలి. ఏంటంటే ఇవన్నీ కూడా భక్తుల ఒక నమ్మకాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కౌంటింగ్లో ఏం జరుగుతున్నది, సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎట్లా జరుగుతున్నది, ఇవన్నీ తర్వాత సంగతి. కౌంటింగ్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుబడితనాలు ఏమున్నాయి, వాళ్ళ యాంటిజెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి పంపించాల్సిన అవసరం ఉన్నది. సో మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని కూడా సాంకేతిక పరిజ్ఞానం కూడా వాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ. కానీ ఒక భక్తుడు $900 భక్తి పరిపూర్తులతో స్వామివారికి సమర్పించిన తర్వాత ఆ భక్తుడి యొక్క భక్తి భావాలతో కూడిన $900 అక్కడ దొంగలించబడ్డాయి. అందువల్ల మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సింది అక్కడ పెట్టిన FIR. అందులో సెక్షన్స్ ఏం వాడారంటే 379 and 381 అంటే సాధారణ దొంగతనం. ఆ తర్వాత ఒక క్లర్క్ దొంగతనం చేయడం. ఈ సదరు వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ పరకామణిలో ఆయనకు ఒక విశిష్టమైన స్థానాన్ని పెట్టి ఆయన అక్కడ భాగస్వామ్యం అవుతూ ఉన్నప్పుడు ఇది కేవలం 379, 381లతో సరిపెట్టకూడదు. ఇది నమ్మక ద్రోహం. ఇట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరినైతే నమ్మకంతో అక్కడ ఉంచామో ఆ వ్యక్తి ఈ విధంగా చేయడం అన్నది దొంగతనం కాదు, ఇది నమ్మక ద్రోహం. ఈ వ్యవస్థలో భగవంతుడికి సంబంధించినటువంటి కానుకలు, ఈ పరకామణి అంటే ఏంటి? ₹1 అయినా, ₹10 అయినా, ₹1000 భగవంతుడికి చెందాలి, భగవంతుడి సేవకి చెందాలి, ఆయన కైంకర్యానికి వాడాలి అనేటటువంటి భక్తి పారవశ్యంతో ఇచ్చినటువంటి ఆ కానుకని మనం అంతే పవిత్రంగా భావించాలి అనేటటువంటి ప్రశ్న ఇది. దీని మీద ఒక నివేదిక సమర్పించి పునశ్చ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనే నివేదిక రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. పరకామణి ఘటనపై పూర్తి విచారణ జరిగి నిందితులకు సరైన శిక్ష పడాలన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. కార్యక్రమంలో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టకుండా తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని చెప్పారు. 20 ఏళ్లుగా కాపల కుక్కల ఆలయంలో పనిచేస్తున్నానని తెలిపారు. సోషల్లో నా కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు భానుప్రకాష్ రెడ్డి.
రేపు ఉంటానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది. నువ్వు మీటింగ్ పెట్టద్దు, ఈ కేసును వదిలేయి, యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్న సమయంలో స్వామివారి ఆలయంలో చోరీ జరిగితే వారికి 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, ఉరిశిక్ష ఇచ్చారు. ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు.